హాయ్ అండి, నేను మీరు రుచిత. మన ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ అన్ని. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి నవాబీ సేమియా అండి. ఇది ముస్లిం వాళ్ళకి చాలా స్పెషల్, అసలు చేసుకుంటారు. బయట మస్తు రేట్ ఉంటుంది. ఓకే, ఇంట్లో చేసుకోవడం బెస్ట్. ముందుగా అయితే బాదం 8 తీసుకున్నా, కాజు 6, 7 లేదా 8 మీ ఇష్టం అండి. నేనైతే 6, 7 తీసుకున్నా. ఇలాచి 4 తీసుకున్నా. మంచిగా పౌడర్ లెక్క పట్టేసుకోవాలండి మిక్సీలో. ఫస్ట్ మొత్తం గడక కాకుండా పౌడర్ మొత్తం పౌడర్ పట్టేసుకోవాలి. పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. అంటే కొంచెము ఒక 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ తీసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే 2-3 స్పూన్స్ తీసుకున్నా సరే. కాజు బాదం ఎక్కువ తీసుకున్నా, పౌడర్ అనేది ఎక్కువ తీసుకోవాలి అంతే. షుగర్ అయితే 2 స్పూన్స్ తీసుకున్నా. నా క్వాంటిటీకి 2 తీసుకున్నాను. నేను తక్కువ తీసుకుంటున్నాను. నేను నా క్వాంటిటీ బట్టి మీరు చేసుకుంటా అంటే ఓకే, లేదంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే షుగర్ బాదం అన్నీ ఒక్కొక్క స్పూన్ 2 స్పూన్స్ వేయించుకోండి అంతే. ఇది మిక్సీ పట్టింది కూడా పక్కకు పెట్టేసుకోవాలి. షుగర్ది పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది పక్కకు పెట్టేసుకోవాలి. 2 బౌల్స్లో వేసేసి పెట్టుకోవాలి. షుగర్ లెస్ది. ఓకే, నెక్స్ట్ 1 కప్ తీసుకున్నాండి సేమియా. మొత్తం ఇట్లా క్రంచి చిన్న రోస్ట్ మొత్తం చేసేసుకోవాలి. చిన్నగా పొడి వేసేసుకోవాలి మొత్తము. మరీ పౌడర్ కాకుండా కొంచెం సేమియా ఉంటుంది చూడండి, చిన్న సేమియా ఆ సైజులో చేసుకుంటే చాలు. మనకి ఏంటంటే నోటికి రుచి కొడుతుంది తింటా ఉంటే. పెద్దగా వేసేసుకున్నాం అనుకో నోటికి రుచి కొట్టదు. కాబట్టి చిన్నగా చించేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇది ఒక బౌల్లో సగం అయింది అనుకోండి. ఇంకా ఎక్కువ పెద్ద బౌల్లో తీసుకుంటే దాని నిండా అవుతుంది మీకు. దాని నిండా క్వాంటిటీ అయితే నెయ్యి షుగర్ అంతా పెంచుకోండి. నెయ్యి మొత్తం వేడి చేసుకున్నాండి. నేను వేడి చేసుకుని 2 స్పూన్స్ 3 స్పూన్స్ అయింది నెయ్యి. 1/2 కప్ అనుకోండి, 1/2 కప్ వేసుకున్నాను నేను. తర్వాత ఇది మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సేమియా అనేది మంచిగా బ్రౌనిష్ కలర్ రావాలి. మనకి బయట దొరుకుతుందండి రోస్టర్ సేమియా, అది తెచ్చుకున్నా సరే. దానికి నెయ్యి మామూలుగా వేసుకొని రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికంటే నాకు కొంచెం టైం పట్టింది, కొంచెం ఆ కలర్ రానికి. నాకు రోస్టర్ సేమియా కాదు, ఇది వైట్ సేమియా. మీ ఇష్టం, ఆ సేమియా అయినా బాగుంటుంది, ఈ సేమియా అయినా చాలా బాగుంది, ఆ సేమియా అయినా బాగుంటుంది. ఓకేనా, మీకు అవైలబుల్ ఉన్న సేమియా రెండే. మనకి సేమియాది పాయసం అది తీసుకోవద్దు, ఈ సేమియా తీసుకోవాలి. ఓకేనా, ఇది షుగర్ది ఉంది చూడండి, షుగరు కాజు బాదం ఇలాచి పౌడర్ది అది వేసుకోవాలి. షుగర్ వేసింది మిక్స్ పట్టుకుని అది వేసుకొని బాగా ఫ్రై చేయండి అండి. మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఒట్టి షుగర్ వేసుకుంటే ఇలా కలవదు మెయిన్లీ. ఓకేనా, కాబట్టి ఇట్లా వేసుకుంటే కొంచెం జల్లి కలుస్తుంది. పౌడర్ కాబట్టి ఇంకా జల్లి కలుస్తుంది, మంచిగా అవుతుందండి టేస్ట్. నాకు చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఓకేనా, చూడండి బ్రౌనిష్ కలర్ అయిపోయింది. ఓకేనా, చూడండి ఎంత బాగుందో. మనకి గోల్డెన్ కలర్ టైప్ అయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ సేమ్ అయితే జెల్ అవుతుంది. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇదైతే పక్కకు పెట్టుకేసుకొని ఫస్ట్ ఒక ప్లేట్ది బౌల్ తీసుకోవాలి. మనం బౌల్ తీసుకొని ఒక కప్పు పాలు, చిన్న కప్పు పాలు, 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే కార్న్ఫ్లవర్ వేసుకున్నా సరే. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది. కానీ మెయిన్ కస్టర్డ్ ఫ్లేవర్ బాగుంటుందండి. కస్టర్డ్ పౌడర్ లేదా కార్న్ఫ్లవర్ 1 స్పూన్ వేసుకోండి. 1 కప్పు పాలు, 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్, కార్న్ఫ్లవర్. ఇది నెక్స్ట్ కాజు బాదం ఇలాచి ఒట్టి ఈ 3వి ఫస్ట్ తీసినాం కదా కప్పులో, అది వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. గట్టిగా ఉండకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని పాలు గరం పెట్టేసుకున్నట్టు. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఈ రోస్టర్ సేమియా ఉంది కదా, ఆ సేమియా మొత్తము ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఫస్ట్ వేసేసుకొని మొత్తం వేసేసుకోండి. ఫస్ట్ పార్ట్గా డివైడ్ చేసుకోవాలండి. ఓకేనా, అక్కడ పక్కన ఇక్కడ పక్కన పెట్టేసుకోండి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని పెట్టేసుకోవాలి పక్కకి. ముందుగా ఒక పార్ట్ మొత్తము అందులో వేసేసుకోండి. ఫస్ట్ బౌల్ అయినా సరే, చిన్న కొంచెం వెడల్పు ఉన్నదైనా సరే, మీ దగ్గర ఏదైనా సరే. ప్లేట్ కాకుండా ఇట్లా బౌల్స్ టైప్ అయితే బాగుంటుంది డిష్కి.
కానీ నేనైతే ఒక బౌల్తో ఇట్లా మొత్తం ఒత్తేసుకున్న, మొత్తం క్రంచ్ లెక్క మంచిగా అవుతుంది. లోపలికి ఒత్తేసుకొని పెట్టేసుకోవాలి. పాలు అయితే ఇక్కడ గరం అయినాయి కదండి, ముందుగా పాలు అయితే గరం అయిపోయినాయి. మొత్తము మీగడ మొత్తం రాకుండా మొత్తం కలుపుకొని పాలు అనేది గరం చేసుకోవాలి. ఓకేనా, పాలు అయితే ఇవైతే మసిలిపోతున్నాయి. నెక్స్ట్ అండి కస్టర్డ్ పౌడర్ది మిక్స్డ్ ఉంది కదా, అందులో అది వేసేసుకోండి. స్కిప్ అయిందండి, సారీ, వీడియో అయితే స్కిప్ అయింది. అది వేసుకున్న తర్వాత కొంచెం మసిలినాక షుగర్ అనేది నేను 4 స్పూన్స్ వేసుకున్నాండి. కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసింది పాలు అది వేసేసుకొని నెక్స్ట్ షుగర్ వేసుకొని మంచిగా కలుపుకొని మొత్తం థిక్గా ఉండాలండి. మొత్తం చూడండి చాలా థిక్ అయిపోవాలి, మంచిగా వస్తుంది మొత్తం. అది ఆల్మోస్ట్ అయిపోతుంది, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేసాము, పాలు చిక్కగానే ఉన్నాయి, ఇంత మంచిగా జెల్ అయిపోతుంది. ఇదైతే రెసిపీ చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లలకైతే. ఇప్పుడు ఎండాకాలం ఇది బాగుంటుంది, డెజర్ట్ లెక్క మస్తు ఉంటుంది పిల్లలకి. నెక్స్ట్ నా దగ్గర డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, ఇంకా బ్లాక్ కిస్మిస్, బ్రౌన్ కిస్మిస్, ఖర్జూరు ఉంటాయి, అవి వేసేసుకున్నా. మిగతావి మీ కాజు, బాదం ఏ ఉన్నా వేసుకోండి, వేసుకోకుండా సరే మీ దగ్గర. ఓకేనా, కొంచెం టేస్ట్ కొడుతూ ఉంటుంది కదా, అట్లానే వేసుకున్నాను నేను. నా దగ్గర కాజు బాదం లేకుండా అందుకే ఇది వేసేసుకున్నా. తర్వాత ఇది అయిపోయిందండి, స్టవ్ బంద్ చేసేసుకోండి. స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. స్టవ్ అయితే బంద్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఈ పాలు అనేది మొత్తము కస్టర్డ్ పౌడర్ పాలు మొత్తము ఇందులో పోసేసుకోవాలండి. ఏదైతే సేమియా మనము ప్రెస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సేమియాలో మొత్తం పోసేసుకోవాలి. పాలు మొత్తం పోసేసుకోవాలండి. మొత్తం పోసేసుకొని ప్రెస్ చేయొద్దు, మొత్తము అయిపోతుంది, మళ్ళీ గలీజ్ అయిపోతుంది రెసిపీ అనేది. ప్రెస్ చేయకండి, మామూలుగా వేసేసుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ సేమియా 2 పార్ట్స్ అన్నాం కదా, ఆ సేమియా మొత్తం మీద జల్లేసుకోండి. మొత్తము మంచిగా ఉంటుందండి ఈ రెసిపీ. ట్రై చేయండి, ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. ఓకేనా, ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మస్తు అవుతుంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకున్నట్ల మొత్తం వేసేసుకున్నాను నేను సేమియా. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉంటే సరే, లేదంటే దీనికి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ పడుతుందండి, నేనైతే మామూలుగానే తీసుకున్నా. మీ ఇష్టము, మీకు తగినంత వేసుకోకుండా పర్లేదు, టేస్ట్ అయితే బాగుంది. ఓకేనా, నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి 2 hours మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకుంటే చాలా మంచిగా అవుతుందండి, ఎంత బాగుంటుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు వేడివేడిగా తింటా అన్నా కూడా సరే, ఫ్రిడ్జ్ లేకుండా చూడండి వీలైతే పెట్టుకోండి, లేదంటే పక్కకి ఒక 2-3 hours పక్కకి పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే 2 hours పక్క పెట్టాలండి. తర్వాత నేను ఫ్రిడ్జ్లో తీసేసుకొని పెట్టేసుకొని చేసేసుకుంటున్నా. చాలా బాగుంది, నేను మా పాప తినేస్తున్నాము, టేస్ట్ అయితే చేస్తున్నాం చూడండి, చాలా చాలా బాగుంది. నాకైతే ఈ రెసిపీ చాలా నచ్చింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ముందుకి ఎన్నో వస్తాయండి. ఓకేనా, ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే మీకు పెడతానండి. ఓకేనా, ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది రెస్టారెంట్లో చాలా ప్రైస్ ఉంటుందండి. నేను ఒకసారి ట్రై చేశాను బయట, చాలా బాగుందని నేను చేశాను. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. ఇదే వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదైతే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ అని నొక్కితే ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతాయండి. ఇలాంటివి ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.